హాయ్ హలో నమస్తే. ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక ఏడిఆర్ అనే ఒక సంస్థ చేసినటువంటి దాని మీద బాగా గత వారం నుంచి డిస్కషన్ నడుస్తుంది. టూ వర్షన్స్. కొంతమంది ఏమో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ పోస్ట్ ఎలక్షన్కి సంబంధించిన డిస్కషన్ అనేది మనకి హెల్ప్ చేయదు. నిజం చెప్పాలండి, ఇట్ డజంట్ హెల్ప్ అస్. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల ఐ డోంట్ థింక్ మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తారని కూడా మనం చెప్పలేం. దాని బదులు చేసిన తప్పులు మనం సర్దిద్దుకోవడమే బెటర్ అని చెప్పి నేను కూడా యాక్చువల్గా ఈ టాపిక్ టచ్ చేయాలి. ఇది పోతా ఉంది కొంతకాలం నుంచి, 1 వీక్ నుంచి నేను నిజంగా. బట్ నేను ఐ హ్యావ్ సీన్ ఫ్యూ వెబ్సైట్స్, ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్లో దీనికి కౌంటర్గా వాళ్ళు పోస్ట్ చేశారనమాట. అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు, ముఖ్యంగా నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏడిఆర్ రిపోర్ట్ మీద. అక్రమాలు జరిగేటువంటి అవకాశాలు లేవు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అని రాస్తున్నారనమాట ఆన్లైన్లో. సో నాకు ఒక సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎనీ డిజిటల్ కౌంటింగ్ ఒక్క రూపాయి తేడా వచ్చినా సరే, ఒక్క నెంబర్ తేడా వచ్చినా సరే, దట్ మీన్స్ దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ ద డిజిటల్ సిస్టమ్. సెల్ ఫోన్ కానీ, ట్యాబ్లెట్ కానీ, నోట్బుక్ కానీ, లేదంటే ఎనీ సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్లో మీరు ఈవెన్ ఇంక్లూడింగ్ వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేసింది తెల్లారేసరికి నెంబర్ మారిపోయింది. ఎక్సెల్ షీట్లో కొట్టింది తెల్లారాలకి నెంబర్ మారిపోయింది. అవి సాఫ్ట్వేర్లో ఒక నెంబర్ ఎంటర్ చేస్తే తెల్లారికి నెంబర్ ఒక్క నెంబర్ తేడా వచ్చినా సరే దెర్ ఇస్ అన్ ఎర్రర్ ఇన్ ద సాఫ్ట్వేర్, సింపుల్గా. అలాగే ఇప్పుడు ఏడిఆర్ అనే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సింపుల్గా నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పారు వాళ్ళు. ఒకటి ఏంటంటే, దెర్ ఈజ్ ఎ డిస్క్రిపెన్సీ ఇన్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. అంటే పోలైన ఓట్లకి, కౌంట్ చేసిన ఓట్లకి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టిన దానికి తేడా ఉంది అన్నారు. పోలైన ఓట్లు, ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎన్ని ఓట్స్ కౌంట్ అయ్యాయనే దానికి తేడా వచ్చింది అన్నారు. కౌంట్ చేసిన ఓట్లుకి తేడా వచ్చిందంటే అర్థం ఏంటి? కౌంట్ చేసిన ఓట్లు అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే, కౌంట్ చేసిన తర్వాత డేటా ఇంకా అలాగే వెబ్సైట్లో ఉందని అర్థం. పోలైన ఓట్లు అంటే కౌంట్ చేసింది జూన్లో 7 ఫేజ్లు అయిపోయిన తర్వాత పెట్టిన డేటా, అంటే 25 రోజుల తర్వాత పోలింగ్ డేటా కూడా అలానే వెబ్సైట్లో ఉన్నదానికి వీళ్ళు కౌంట్ చేసిన దానికి తేడా ఉందంటే అర్థం ఏంటి? సింపుల్గా ఒక్కటన్నా ఎంతమందితో, ఇప్పుడు దొంగతనం జరిగింది, ఆ దొంగతనం వల్ల ఆ ఫ్యామిలీ రోడ్డును పడిందా లేదా, వాళ్ళకి ఇబ్బంది అయిందా లేదా, వాళ్ళ వల్ల ఎంత ఎఫెక్ట్ వచ్చింది, దానివల్ల వాళ్ళకి ఏమైనా వ్యాపారాలు నష్టం వచ్చాయి, ఇవన్నీ కూడా అవి సెకండరీ, దాన్ని కౌంట్ చేయలేము, దాని ఎఫెక్ట్ ఎంత కౌంట్ చేయలేము. బట్ దొంగతనం జరిగిందా లేదా అనేది కనుక్కుంటే అది క్రైమ్ కదా. అది ఒక్క నెంబర్, ఎవరైనా దొంగలు ఇంట్లోకి వచ్చి రూపాయి తీసుకెళ్ళిన క్రైమే కదా. క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్, రైట్? ఇప్పుడు అలాగే పోలైన ఓట్లకి, కౌంట్ చేసిన ఓట్లకి మెషిన్లో తేడా రావటం ఏంటి? హ్యూమన్ హ్యాండ్ కౌంట్ అయితే, ఇదిగోండి బ్యాలెట్ బాక్స్ కుద్దారు, హ్యాండ్ కౌంట్లో తేడా వచ్చింది అంటే కొన్ని తీసి పడేసారనో, లేదంటే కొన్ని డిస్ట్రాయ్ చేశారు, లేదంటే వీళ్ళు కౌంట్ చేసి అట్లా తేడా వచ్చిందనో అనుకోవచ్చు, రైట్? ఇట్స్ ఎ మెషిన్, రైట్? ఈవీఎం మెషిన్, రైట్? ఈవీఎం మెషిన్లో తేడా రావడం ఏంటి? నువ్వు ఎన్ని ఓట్లు పోలైనాయి అని చెప్పేసి సాయంత్రానికి వాళ్ళ సాఫ్ట్వేర్ నొక్కితే టోటల్ ఓట్స్ పోల్డ్ అని నెక్స్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు కదా. అది వెబ్సైట్లో పెట్టారు కదా, ఇదిగండి ఇంత పర్సంటేజ్ పోలైనాయి అని. 25 రోజుల తర్వాత, 7th ఫేజ్ అయిపోయిన తర్వాత 25 రోజుల తర్వాత వాళ్ళు కౌంట్ చేసిన ఓట్లు మళ్ళీ అదే బటన్ నొక్కితే కౌంట్ చేసిన ఓట్లు మ్యాచ్ అవ్వలేదంటే అర్థం ఏంటి? 2 కారణాలు. ఆ మెషిన్ని ట్యాంపర్ అన్న చేసి ఉండాలి, మెషిన్ డిఫెక్టివ్ అయిన ఉండాలి, మెషిన్ చెడిపోయిన మిషన్ అయినా ఉండాలి, లేదంటే ఆ మెషిన్ ట్యాంపరింగ్ చేసి రెండిట్లోప్పుడే మన యాక్చువల్ డేటా మారిపోతుంది. మళ్ళీ ఇంకా డిస్కషన్ ఏంది దీని మీద? అన్యాయం జరిగిందా లేదా డిస్కషన్ ఎందుకు ఇదంతా? అరే ఒక డిజిటల్, ఆఫ్టర్ ఆల్ నీ సెల్ ఫోన్లో నువ్వు వాట్సాప్లో కొట్టిన నంబర్ ఒకసారి మెసేజ్ సెండ్ చేస్తే అది స్టోర్ అయిపోద్ది.
ఈవీఎం మెషిన్స్ మీద వీళ్ళు ఒకసారి ఎలక్షన్ నడుపుతున్నప్పుడు ఈవీఎం మెషిన్ మీద ఒక్క ఓటు తేడా వచ్చినట్టే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళంతా 5,54,598 ఓట్లు తేడా వచ్చినాయి అని చెప్తున్నారు. 5 లక్షల ఓట్లు తేడా వచ్చినాయి అని చెప్తున్నప్పుడు ఇంకా మేము వెరీ ట్రాన్స్పరెంట్, అసలు మాకు అసలుకి ఎలక్షన్ చాలా ఫేర్గా నడుపుతున్నాము అని చెప్పడం కూడా అనవసరం కదా. అకార్డింగ్ టు ఏడీఆర్ దే సే దట్ యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ ఈస్ అ ఫేర్ బికాస్ దెర్ ఇస్ అ డిస్క్రిపెన్సీ దేర్ షోయింగ్ దట్ 5,58,000 ఓట్స్ డిఫరెన్స్ వచ్చింది అకౌంట్స్ ఓట్స్ పోల్డ్కి ఓట్స్ కౌంట్కి. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? సరే, ఇది వీళ్ళు చెప్పింది ఒకటి. ఓకే, వీళ్ళు ఏం చెప్పారు, 35,093 ఓట్స్ని కౌంటెడ్ లెస్ దెన్ ఓట్స్ పోల్డ్, అంటే 35,000 ఓట్లని లెక్క పెట్టలేదని అర్థం. అక్కడ పోలైన ఓట్లకి 35,000 ఓట్లు అసలు లెక్క పెట్టలేదట వీళ్ళు. అంటే నువ్వు ఒక నంబర్ ప్రెస్ చేసావు, డేటా పడిపోయింది అక్కడ నీ సిస్టంలో, నువ్వు రాసుకున్నావు పేపర్ మీద, ఇదిగో డేటా వచ్చేసింది రాసుకున్నావు. నెక్స్ట్ డే వెళ్ళి నొక్కితే 35,000 తక్కువ వస్తాయి అంటే అర్థం డేటా ఎరేజ్ చేశారని కదా అర్థం. ఫ్యూ డేటా ఈజ్ ఎరేజ్డ్ అని కదా అర్థం. అదర్వైజ్ వై ద కౌంట్ విల్ రెడ్యూస్ నెక్స్ట్ డే సిస్టంలో. అండ్ దే సే ఆల్మోస్ట్ 176 నియోజకవర్గాల్లో తక్కువ వచ్చాయట. ఏదో కొన్నిటి దగ్గర ఎక్కువగా, అంటే వాళ్ళు పోలైన దానికి కౌంటింగ్కి ఎక్కువ వచ్చినాయంటే దర్ సంథింగ్ ఇస్ రాంగ్. ఏడీఆర్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఒక 5 ప్రశ్నలు వేశారు, దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉంటే అట్లా. వాళ్ళు నెంబర్ 1 ప్రశ్నలు వేశారు ఇక్కడ. ఒకటి, ఫస్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటండి, డిక్లేరింగ్ ది ఎలక్షన్ రిజల్ట్స్ బిఫోర్ రిలీజింగ్ ది ఫైనల్ ఆథెంటిక్ డేటా ఆన్ ఓట్ కౌంట్. వాళ్ళు చాలా సింపుల్ క్వశ్చన్ వేశారు, ఏంటంటే ఎన్ని ఓట్స్ కౌంట్ అయినాయి, మీరు ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి, ఎన్ని ఓట్స్ కౌంట్ అయినాయి, రెండు మ్యాచ్ అవ్వకుండా మీరు ఎలక్షన్ రిజల్ట్ ఎందుకు డిక్లేర్ చేశారనేది ప్రశ్న. ఎందుకు రిజల్ట్ డిక్లేర్ చేశారు? ఎస్టర్డే నీకు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు, అది తెల్లారేసరికి అది 12,000 అయింది, లేదంటే 8,000 అయింది. అంటే దెర్ ఇస్ ఎ డిస్క్రిపెన్సీ. ఆ డిస్క్రిపెన్సీ మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా రిజల్ట్ ఎలా అనౌన్స్ చేస్తారు అనేది ఏడీఆర్ అడిగిన ప్రశ్న నెంబర్ 1 ప్రశ్న అడిగారు. అది దానికి ఎవరు సమాధానం చెప్పేది? మీరు ఎన్ని కవర్ డ్రైవ్లు అని కొట్టనండి, దానికి ఎందుకు డిస్క్రిపెన్సీ వచ్చినప్పుడు దాన్ని మీరు ఎందుకు అనౌన్స్ చేశారు దాన్ని? అంటే అనౌన్స్ చేసేసారు అంటే డజంట్ మ్యాటర్. రెండోది, మిస్ మ్యాచ్ ఇన్ ఈవీఎం ఓట్స్ పోల్డ్ అండ్ ఈవీఎం ఓట్స్ కౌంటెడ్, అది మనం ఆల్రెడీ మాట్లాడాం. ఇంక్రీజ్ ఇన్ ఓటర్ టర్న్అవుట్, అది కూడా మనం మాట్లాడాం. అంటే అక్కడ పోల్ అయిందో ఇంక్రీజ్ ఇన్ ఓటర్ టర్న్అవుట్ అనేది వాళ్ళు చెప్పలేరు, మరి వీళ్ళు ఎందుకు అడిగారు? ఓకే, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ నంబర్స్, అంటే ఇది ఎందుకు పెట్టారంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ నంబర్స్ అని 7 పేజెస్ ఎలక్షన్ జరిగింది, 6 ఫేజ్ల వరకు ఇంక్లూడింగ్ నంబర్ యాప్లో పెట్టారు. ఓటర్ యాప్ అని ఒకటి ఉండేది, ఒక గవర్నమెంట్ యాప్ ఉండేది ఓటర్ యాప్ అని. 6 ఫేజెస్ అయిపోయిన తర్వాత నంబర్స్తో సహా పెట్టారనమాట. ఆంధ్రప్రదేశ్లో 4,20,20,220,300 ఓట్లు పోలైన నంబర్తో సహా పెట్టారు. ఏది 6 ఫేజ్ వరకు. ఎగ్జాంపుల్ చెప్పాను. 7th ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం ఎరైజ్ చేసి పర్సంటేజ్లో పెట్టారట. ప్రీవియస్ డేటా ఎందుకు ఎరైజ్ చేశారు, లాస్ట్ ఫేజ్లో ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే ఎందుకు పెట్టారు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం లేదు ఎలక్షన్ కమిషన్ నుంచి అని వాళ్ళు అడుగుతున్నారు. రైట్. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఆమె ఇంటర్వ్యూ చూశాను నేను, పూనమ్ అగర్వాల్ అనేటువంటి ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఆమె మాట్లాడుతుంది, ఆమె ఒకటే మాట్లాడుతుంది ఏంటంటే ఏ పార్టీ గెలవాలి ఏ పార్టీ గెలవకూడదు అనేది మాకు ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఫర్ అస్, మా కన్సర్న్ కాదు అది. మా కన్సర్న్ ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో ఫెయిర్గా ఎన్నికలు జరపాలి. అదే దానే ప్రజాస్వామ్య దేశం అంటారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక డిస్క్రిపెన్సీ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు డీల్ చేయకపోతే ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించింది అక్కడ ప్రజాస్వామ్యం కూని చేయడమే కదా అని అంటారు. కరెక్ట్, ఆమె చెబుతుంది కరెక్ట్.
ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ వెన్ ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏ పార్టీకి మేము వీఆర్ సోషల్, మేము జర్నలిస్టులమి, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మేము ఒకటే అడుగుతుంది ఏంటంటే మీరు ఎన్నికలు జరిపారు, ఎన్నికలు జరిగినప్పుడు దాంట్లో డిఫరెన్స్ ఉంది, పోల్ అయిన దానికి కౌంట్ అయిన దానికి డిఫరెన్స్ ఉంది. దట్ మీన్స్ దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ సిస్టమ్ ఆర్ సంబడి ట్యాంపర్డ్, సింపుల్. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోయాడా లేదా దాని గురించి నేను మాట్లాడట్లా. జగన్ ఓడిపోయాడా గెలిచాడా లేదంటే చంద్రబాబు నాయుడు గెలిచాడా ఇది ఇమ్మెటీరియల్. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సిస్టమ్ అనేది ఫెయిల్ అయిందని కదా అర్థం. ఆ ఎన్నికల సిస్టమ్ ఫెయిల్ అయిందని ఏడీఆర్ వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్ ఫర్ ఇట్. దే ఆర్ నాట్ గివింగ్ ఆన్సర్. అది చెప్పేది. ఓకే, దీని గురించి మనం ఎంతసేపు మాట్లాడినా సరే ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు. ఆ కోర్టుల్లో 5 సంవత్సరాల్లో కోర్టులో కొట్టేసరికి ఈ 5 సంవత్సరాలు ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు. ప్రజాస్వామ్యవాదులు గత 5 సంవత్సరాలు 5 ఎన్నికల నుంచి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తారు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది ఎన్నికల్లో ఓట్ మ్యానిపులేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక మెషిన్ తప్పు చేయటం ఏంటి, మనుషులు తప్పు చేస్తారు, మెషిన్ తప్పు చేయటం ఏంటి. మెషిన్లో కూడా ఎర్రర్ రావచ్చు. ఏది 100 మెషిన్లు ఒక మెషిన్ ఎర్రర్ వస్తే అది బై ఛాన్స్. మీరు 100 క్యాలిక్యులేటర్లు కొన్నారు షాప్కి వెళ్ళి, ఒక క్యాలిక్యులేటర్ పని చేయట్లేదు, రాంగ్ నెంబర్ ఇస్తుంది అనుకోండి, దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో తేడా వచ్చిందని చెప్తున్నారు? ఆల్మోస్ట్ 362 574 నియోజకవర్గాల్లో 362 అంటే మోర్ దాన్ 50% ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్లో డిఫరెన్స్ వచ్చేస్తే మోర్ దాన్ 50% తప్పు వస్తాయి. ఇక ఏం సిస్టము, ఏమి ఎన్నికలు, ఏమి ప్రజాస్వామ్య దేశం ఇది. దాని గురించి మాట్లాడకుండా జగన్ గెలిచాడా ఓడాడా ఇవన్నీ కదా, దట్స్ నాట్ మ్యాటర్. ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నికలు జరిపిన సిస్టము వచ్చిన తేడాల్ని కరెక్ట్గా అడ్రస్ చేయకపోతే, అండ్ మోర్ ఓవర్ ఇదేదో ఆంధ్రప్రదేశ్లో అదేదో 12% తేడా వచ్చింది దాని గురించి మాట్లాడట్లా. 12% తేడా వచ్చింది అంటే మేబీ ప్రాబబ్లీ వాళ్ళు 5 o'clock రిలీజ్ చేసిన డేటాకి, అర్ధరాత్రి రిలీజ్ చేసిన డేటాకి ఓవర్ నైట్ కొన్ని కౌంటింగ్ అవుతున్నాయని చెప్పి కొంతమంది ఎవరి వెబ్సైట్లో రాశారు. అది పాసిబుల్ ఉండవచ్చు, దాని గురించి మాట్లాడట్లే. వీళ్ళు అడిగింది ఏడీఆర్ వాళ్ళు అడిగింది ఆ డేటా గురించి. ఏడీఆర్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కౌంటింగ్ డేటాకి పోలింగ్ డేటాకి తేడా వచ్చిందంటే కౌంటింగ్ డేటా ఎప్పుడు వచ్చింది, కౌంటింగ్ అయిపోయిన రోజు, ఆ లోపు 25 రోజుల గ్యాప్ ఉంది పోలింగ్ డేటా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి. ఓకే, అది తేడా వచ్చింది. సరేనే, సంథింగ్ ఈజ్ హ్యాపెన్, దట్స్ ఇట్, యాజ్ ఏడీఆర్ సెడ్. ఓకే, థ్యాంక్ యూ.